ధర్మమే కదా సంకల్పం తొడకదు వడకదు ప్రాణం ఆకాశం శివమై ఎత్తిన పాదం తాండవనాదం తొడకదు వడకదు ప్రాణం. నా పేరు స్థితప్రజ్ఞ, తెలంగాణ రాష్ట్ర కంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడిని, అదేవిధంగా నేషనల్ మూవ్మెంట్ ఫర్ ఓల్డ్ పెన్షన్ స్కీమ్కి జాతీయ ప్రధాన కార్యదర్శిని. జూలై 11న TSCPSCU 33 జిల్లాల గుండా 119 మంది శాసనసభ్యులను కలిసే కార్యక్రమంతో పాత పెన్షన్ సాధన కోసం జనజాగరణ యాత్ర చేపట్టింది. అందులో భాగంగా భద్రాద్రి నుంచి మొదలైన ఈ యాత్ర నిన్న కామారెడ్డి ముగించుకొని ఈరోజు నిజామాబాద్ పట్టణానికి చేరుకుంది. రాష్ట్రం నుండి 2.6 లక్షల మంది CPS ఉద్యోగ ఉపాధ్యాయులు వారి చిరకాల ఆకాంక్ష అయిన పాత పెన్షన్ పునరుద్ధరణ గురించి వెయిట్ చేస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటికే రాజస్థాన్, ఛత్తీస్గఢ్, జార్ఖండ్, హిమాచల్ ప్రదేశ్లో పాత పెన్షన్ను పునరుద్ధరించింది. మన రాష్ట్రంలో కూడా ఎన్నికలకు ముందు మేనిఫెస్టోలో పెట్టడం జరిగింది. కాబట్టి మేము కోరేది ఒకటే, 2.5 సంవత్సరాలు గడిచిపోయాయి, ఇప్పటికి కూడా పాత పెన్షన్ పునరుద్ధరణపై ఎలాంటి కదలిక లేదు. కాబట్టి మీ ద్వారా రాష్ట్ర ప్రభుత్వాన్ని సాధ్యమైన త్వరలో పాత పెన్షన్ను పునరుద్ధరించాలని కోరుతున్నాం. స్థితప్రజ్ఞ గారి ఆధ్వర్యంలో TSCPSCU చేపట్టిన ఈ యాత్రకు PRTU-TS నిజామాబాద్ జిల్లా శాఖ పూర్తిగా సంఘీభావం తెలుపుతూ సహకరిస్తుంది. ఉపాధ్యాయులను కూడా మేము అందరం కూడా ఒకటే కోరుకుంటున్నాం. ప్రభుత్వము ఏదైతే మేనిఫెస్టోలో పెట్టిందో CPS రద్దు చేస్తామని పెట్టిందో దాన్ని మీరు ఫుల్ఫిల్ చేయాలని చెప్పి కోరుకుంటున్నాం. మా ఎమ్మెల్సీ శ్రీపాల్ రెడ్డి గారు కూడా ఈ విషయమై పెద్ద ఎత్తున ధర్నా కూడా చేపట్టిండు. మరి అందరం కోరుకునేది ఒకటే, మీరు ఏదైతే మేనిఫెస్టోలో పెట్టినరో దాన్ని ఫుల్ఫిల్ చేయాలని చెప్పేసి, దాన్ని మొత్తంకే CPSను అంతం చేయాలని చెప్పేసి కోరుతున్నాం. ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. పాత పెన్షన్ పునరుద్ధరణ కోరుతూ 33 జిల్లాల గుండా అందరూ శాసనసభ్యులను కలిసి మేనిఫెస్టోలో పెట్టిన విధంగా ప్రభుత్వం వెంటనే పాత పెన్షన్ పునరుద్ధరించాలని, దానికి వారందరూ వారి సహాయ సహకారాలు అందించి పాత పెన్షన్ మాకు అమలు జరిగేలా చూడాలని కోరుతూ జనజాగరణ యాత్ర చేపట్టడం జరిగింది. ఈ యాత్ర ఈరోజు నిన్న కామారెడ్డి ముగించుకొని ఈరోజు నిజామాబాద్ పట్టణం చేరుకుంది. గౌరవనీయులైన ఎమ్మెల్యే గారిని కలిసి మా సమస్యను తెలియజేశాను. ఏ విధంగా అయితే రాజస్థాన్, ఛత్తీస్గఢ్, జార్ఖండ్, హిమాచల్ ప్రదేశ్లో పాత పెన్షన్ పునరుద్ధరించబడిందో మేనిఫెస్టోలో పెట్టే విధంగా ప్రభుత్వం పాత పెన్షన్ పునరుద్ధరణకు చర్యలు తీసుకునేలా సహాయాన్ని అందించాలని సార్ కోరుతున్నాను. సార్ అటెండర్ నుంచి అడిషనల్ కలెక్టర్ వరకు, SDK నుంచి ప్రొఫెసర్ వరకు, పోలీసులు, డాక్టర్లు, ఇంజనీర్లు అందరూ ఉన్నారు సార్. దీంట్లో మీ సహాయం కావాలి సార్ పాత పెన్షన్ పునరుద్ధరణ. ఉద్యోగ ప్రభుత్వ
ఉద్యోగ నాయకులకు మరియు ఉద్యోగస్తులకు సోదరులందరికీ అందరికీ నా యొక్క నమస్కారం. ఏదైతే టిఎస్సిపి ఎస్సియు ఆధ్వర్యంలో 2004 నుండి కొత్త రిటైర్మెంట్ తర్వాత పెన్షన్ విధానం అమలైందో గత 2 దశాబ్దాలుగా ఉద్యోగస్తులు పాత విధానాన్ని అమలు చేయాలి. ఎందుకంటే ఉద్యోగం చేసిన తర్వాత రిటైర్మెంట్ తర్వాత ఉద్యోగాలు చేస్తే ఎందుకు ఒక భరోసా, రిటైర్మెంట్ తర్వాత కూడా జీవితంలో ఒక భరోసా కలగాలనే రిటైర్మెంట్ పెన్షన్ ప్రారంభించబడ్డారు. యాక్చువల్ మీరు ఈ తెలంగాణలో ఇప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల హామీలో కూడా మేనిఫెస్టోలో కూడా పెట్టడం జరిగింది. ఏదైతే మీరు తెలంగాణలో 119 మంది ఎమ్మెల్యేలకు వినతి పత్రం ద్వారా జనజాగరణ యాత్ర చేస్తూ ఇవ్వడం అనేది నిజంగా మీ కోరిక న్యాయబద్ధమైంది. ఎందుకంటే కొన్ని రాష్ట్రాలలో అమలవుతూ ఉంది. ఉదాహరణకు రాజస్థాన్, ఛత్తీస్గఢ్, హిమాచల్ ప్రదేశ్ 4 రాష్ట్రాలలో అమలవుతూ ఉంది. ఈ ప్రభుత్వం కూడా మీరే కొత్తగా అడుగుతలేదు, మీరు మేనిఫెస్టోలో పెట్టిన డిమాండ్ ఇచ్చిన హామీ ఈ ప్రభుత్వ ఉద్యోగస్తులు అడుగుతూ ఉన్నారు. దీనికి తెలంగాణ టీచర్స్ ఫెడరేషన్ పిఆర్టీ కూడా దానికి మద్దతు ఇస్తూ ఉంది. మీరు ఈ జనజాగరణ యాత్రలో డిమాండ్ చేసిన అన్నీ కూడా న్యాయబద్ధమైంది, ఏది కొత్తది కూడా మీరు డిమాండ్ చేస్తున్నారు. కనుక భారతీయ జనతా పార్టీ మీ వెంట ఉంటుంది. ఈ నిజామాబాద్ అర్బన్లో మీరు వచ్చి ఉంటుంది. మీ అందరికీ కూడా స్వాగతం పలుకుతూ 9 రోజులలోనే అసెంబ్లీ ఉంది. తప్పకుండా మీ డిమాండ్స్ ఏవైతే ఉందో న్యాయబద్ధమైన న్యాయమైన మీ డిమాండ్స్ని మేము అసెంబ్లీలో లేవనెత్తుతాం. ఆ తర్వాత కూడా అసెంబ్లీలో అది ప్రభుత్వము దిగి వచ్చి అమలు చేయకుంటే తర్వాత కూడా మా రాష్ట్ర నాయకులతో చర్చించి ఒక ఉద్యమ రూపంలో దీన్ని కూడా తీసుకెళ్తామని తెలియజేస్తాం. ధన్యవాదాలు.